మనం నిన్నగా మొన్నే అనుకుంటాను దీని గురించి చర్చింది. దీనిపైన ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా లేదా 100 రోజులు పూర్తిగా వస్తుంది, మరి ఈ కేసులో ఎటువంటి పురోగతి లభిస్తుందని చెప్పని మనం మాట్లాడాం. మరి ఈరోజు వైఎస్ సునీత అదేవిధంగా తన భర్త రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు అడిగినటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు వైఎస్ వివేక కేసు విచారణకు సంబంధించి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయమని అడగల. ఎవరైతే పిఏ కృష్ణారెడ్డి, వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఏంటంటే, ఎవరైతే రామ్ సింగ్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మమ్మల్ని ఈ కేసును ఒప్పుకోమని చెప్పని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు, దీని విషయంలో మాకు కావాలంటే మమ్మల్ని ఒత్తిడి చేసే విధంగా ఆయన ఇచ్చేస్తున్నారు, దీని వెనక సునీత అట్లాగే రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కుట్రబన్ని మా పైన ఇది చేస్తున్నారు, వీళ్ళిద్దరి యొక్క ప్రోద్బలంతో వీళ్ళిద్దరి యొక్క ఉద్దేశంతో మా మీద కేసు ఒప్పుకోమని బెదిరిస్తున్నారని చెప్పని తాను కంప్లైంట్ ఇచ్చి తర్వాత కడప కోర్టుకు వెళితే కడప కోర్టు మరి ఏం ఆలోచించిందో ఏమో తెలియదు కానీ ఏదైతే వైఎస్ వివేక కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడిషనల్ ఎస్పీ పైన రామ్ సింగ్ పైన కేసు రిజిస్టర్ చేయమని ఇచ్చారు. దాంతో కేసు రిజిస్టర్ చేశారు కడపలో. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా రామ్ సింగ్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు, రామ్ సింగ్ మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు అని చెప్పని, అట్లాగే దీని వెనక సునీత వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారని టోటల్గా కేసును రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లారు. అదేంటి ఇన్వెస్టిగేషన్ చేసినట్టు వచ్చినటువంటి ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ చేయనీయకుండా ఆయన మీద కేసు నమోదు చేయించేది, ఆయన మీద తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి ఆయన మీద ఇచ్చేసినటువంటి వ్యక్తులు ఎవరు, వారందరిపైన విచారణ చేయండి, మేము తప్పు చేస్తుంటే మా మీద చర్యలు తీసుకోండి, లేదా రామ్ సింగ్ తప్పు చేస్తుంటే రామ్ సింగ్ మీద తప్పు చర్యలు తీసుకోండి. కానీ ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఉద్దేశం తప్పు అయి ఉంటే, ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి పిఏ కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి కనుక నేరం చేసి ఉంటే, దీంట్లో కుట్రలో భాగమై ఉంటే, ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ వివేకాన్ని చంపినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయంతో ఈ కృష్ణారెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఆయన తండ్రి వీళ్ళందరూ కనుక ఈ కుట్రలో భాగమై ఉంటే విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంట్ చేశారు. రిప్రజెంట్ చేసి దీనిపైన సిఐడి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగారు. ఇప్పుడు ఈ కేసు సిఐడి ఇన్వెస్టిగేషన్కి వెళ్తుంది. ఏది పిఏ కృష్ణారెడ్డి ఇచ్చింది 100% తప్పుడు కంప్లైంట్ అనేటువంటి అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. మరి రామ్ సింగ్ ఎవరైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద తప్పుడు కంప్లైంట్ చేసి సునీత మీద రాజశేఖర రెడ్డి మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి కృష్ణారెడ్డిని తీసుకొచ్చి 4 ఉతికితే 4 ఉతకాలి, మనుషులను చంపినటువంటి దీనిపైన మరలా దానికి అనుగుణంగా ఎవరైతే వ్యక్తులపైన ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ల మీద ఇంత అన్యాయంగా అక్రమంగా దారుణంగా వాళ్ళ మీద తిరగబడితే ఇంకా న్యాయం ఎలా గెలుస్తుంది, ధర్మం ఎలా గెలుస్తుంది, చట్టం ఎలా నిలబడుతుంది? ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ అరే మా తండ్రిని చంపారని చెప్పని తను పోరాడుతూ ఉంటే ఆమె చంపింది, ఆమె చంపించింది, ఆమె రామ్ సింగ్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మా అందరి మీద కుట్ర పొనుతుంది అనేటువంటి అత్యంత నేరపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి విధ్వంస రచనలు చేసినటువంటి వ్యక్తులపైన మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు దానిపైన సిఐడి ఎంక్వైరీకి ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు, అమ్మ ఈ కేసుకు సంబంధించి నీకెంత తెలుసో నాకు కూడా అంత తెలుసు, ఎందుకంటే నారాసుర రక్త చరిత్రని గొడ్డలు ఎత్తుకొని వెళ్ళింది నేనే కదా, నన్నే కదా వీళ్ళు రాసింది పేపర్లో, నారాసుర రక్త చరిత్ర నా చేతిలో గొడ్డలు పెట్టారు, నేను ఎప్పుడు ఆ గొడ్డలు కూడా పట్టుకున్నటువంటి వ్యక్తిని గాను, నా చేతిలో ఆ గొడ్డలు పెట్టారు, మరి ఈ విధమైనటువంటి ఈ చేసినటువంటి వాళ్ళ విషయాలు నాకు తెలుసు, కావున తప్పనిసరిగా నేను ఇన్వెస్టిగేషన్కి ఆదేశిస్తాను అని చెప్పారు. మరి ఇప్పుడు సిఐడికి వెళ్తే ఇప్పుడు కృష్ణారెడ్డిని తీసుకొస్తే అర్జెంటుగా తీసుకురావాలి, కృష్ణారెడ్డి లేటు చెయ్యొద్దు, ఆలస్యం అమృతం విషం అంతేననేది, లేట్ చేసే కొలది అమృతం కూడా. మరి ఇప్పుడు అర్జెంటుగా అతను తీసుకొస్తే మరి అతను కూర్చోబెడితే అసలు ఏంట్రా బాబు చెప్పు నాయన అంటే పోలీసుల స్టైల్లో పోలీసుల విధానంతో ఏది కారం కాస్త సరైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి వాటిని కనుక కాస్త సరిగ్గా కనుక ఏమంటాము దట్టిస్తే అప్పుడు దానికి తగ్గట్టుగా సరైన విధంగా రిజల్ట్ వస్తే ఎందుకంటే మనిషిని చంపి మనుషుల మీద కంప్లైంట్ ఇచ్చి మనుషుల మీద ఈ రకమైనటువంటి దాడులు చేసి సిబిఐని బెదిరించి
కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళని బెదిరించి ఈ రకమైనటువంటి నేర సామ్రాజ్యాన్ని ఏళ్తానంటే ఎట్లా అండి? సమాజం ఏమైపోవాలి? రేపు పొద్దున ఇళ్ల మీద పడి ఇదే విధంగా చంపేసి వాళ్ళ మీదే కంప్లైంట్లు ఇచ్చేసి వాళ్ళ మీదే వాళ్ళు తిరగబడితే ఏం చేయాలి? సమాజం ఏమైపోవాలి? సమాజం ఇది వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి సరిపోయింది. బయట ఇంట్లో మీద పడి చేస్తే ఇంకెక్కడ ఉంటుంది? అసలు మనం బతికే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మనుషులు అనేటువంటి వాళ్ళు మనుషులు బతుకోగలుగుతారు ఎట్లాంటి వాళ్ళు ఉంటే సమాజంలో? అందుకని ఇన్వెస్టిగేషన్ తక్షణం జరగాలి, తీసుకురావాల్సిందే, విచారణ చేయాల్సిందే. దీంట్లో ఎవరెవరైతే ఆ రోజు ఈ కథకి పాత్రదారులు, సూత్రధారులు, ఈ వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తంతనగ తోమ్ తద్దనగర తోమాల్సిందే. ఎందుకంటే అంత కోపం ఎందుకు వస్తుందంటే తప్పు చేశారండి, నేరం చేశారు. ఇంత నేరం చేసి ఇన్ని సంవత్సరాలుగా కేసుని నీరుగా వచ్చి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరగకుండా పాపము ఆ అమ్మాయి వాళ్ళ కూతురు అరే మా తండ్రిని చంపిన వాళ్ళు న్యాయం చేయండి అంటే అమ్మాయి మీద ఎన్ని అపవాదం అయిపోయారండి. ఆ అమ్మాయి చంపించిందని చెప్పారు, ఆ రాజశేఖర రెడ్డి చంపించాడు, ఆ భర్త చంపించింది అన్నారు. ఆయనకి అక్రమ సంబంధాలు అంటగట్టారు, ఆయన పిల్లలు ఉన్నారని అంటగట్టారు, నేరాలను అంటగట్టారు. కత్తులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు నారాసు రక్త చరిత్రను గొడ్లెత్తుకొని నరికినట్టుగా చూపించారు. ఎంత క్రైమ్ అండి ఇది? ఎంత క్రైము? 100 రోజులు వచ్చింది ప్రభుత్వం వచ్చి, మరి ఏం చేశారు ఇన్వెస్టిగేషను? మరి ఏమైపోతుంది ఇన్వెస్టిగేషను? అందుకని తక్షణం దానిపైన చేయాల్సిందే, తీసుకురావాల్సిందే, నడపాల్సిందే, విచారణ వాస్తవాలను రాబట్టాల్సిందే, దీంట్లో ముందుకెళ్లాల్సిందే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసులో సాక్షులు చనిపోతున్నారు, టపా 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 టపామని ఎగిరిపోతున్నారు. 4 ఎగిరిపోయారు ఇప్పుడు ఆ కేసులో. వైఎస్ వివేక కేసులో ఇప్పటి వరకు 4 ఎగిరిపోయారు సాక్ష్యాలుగా. ఆ సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఆ రోజులో అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు. అట్లాగే పరిటాల రవి కేసులో కూడా 5 చనిపోయారు. అప్పుడు మొద్దు సీన్ దగ్గర నుంచి, ఓంప్రకాష్ దగ్గర నుంచి, ఆవిడ శ్రీనివాస్ దగ్గర మొత్తం 5 చనిపోయారు ఆ కేసులో. అసలు వాస్తవాలు ఏమైంది బయటికి రాకుండా ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ 4 కాదు ఇంకొక 2 ఉన్నారనుకుంటా. వాళ్ళిద్దరు కూడా పోతే ఇంకా అసలు కేసు ఎక్కడ ఉండిద్ది? ఎవరు ఇస్తారు అసలు ఎవిడెన్స్? విట్నెస్ ఎవరు ఇస్తారు? మరి అందుకని ఈ కేసు విషయంలో తక్షణం విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ జరగాల్సిందే. ఈ కేసులో ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితులు ఉన్నారో ముందు అసలు ఈ కంప్లైంట్ ఇచ్చి దొంగ కంప్లైంట్ ఇప్పించిన వాళ్ళు వెనక ఎవరున్నారో మొత్తం తేలాల్సిందే. ఇన్వెస్టిగేషన్ జరిగి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. కృష్ణారెడ్డి వెనక ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం గురించి రావాల్సిందే. అదేవిధంగా సునీత మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఒక లెటర్లు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఎవరికీ తెలియలేనట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పని లేఖలు రాస్తారు, కంప్లైంట్లు రాస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ బయట ఉన్నారు, జైల్లో బయటకు వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు యథేచ్ఛగా ఎందుకు తిరగనియాలి? కేసు ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఉంది కదా. ఎట్లా అండి? ఎట్లయితే ఏం చేయాలి అసలు? అజిత్ గారు, మధు ఉన్నారు సార్. మధు ఉన్నాడా? మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటా ఇప్పుడు మరి సిఐడి ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, మరి ఇంకోవైపు సిఐడి ఎంక్వైరీ జరగవచ్చా సార్? సిబిసిఐడి ఎంక్వైరీ సార్ ఈసారి. సో ఓకే, సిబిసిఐడి ఎంక్వైరీ అయినా సరే మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి గ్యాప్ చాలా ఎక్కువగానే ఉంది సార్. మొత్తానికైతే ఈరోజు తెర మీదకి వచ్చింది. ఏంటి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా సునీత వెళ్ళడం, వాళ్ళ దంపతులు ఇద్దరు వెళ్ళారు, ముఖ్యమంత్రిని కలిశారు, కంప్లైంట్ ఇచ్చారు సార్. టోటల్గా అదేదో మెమోరాండం కూడా కాదు, జస్ట్ కంప్లైంట్. అంటే వాళ్ళు రాసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో క్లియర్ కట్గా ఏం జరిగింది అనేటటువంటి ఒక ఫిర్యాదుని ఇచ్చారు. అందుకున్నటువంటి ఆ ఫిర్యాదు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది, సిబిసిఐడి కార్యాలయానికి ఆ కంప్లైంట్ కాపీ వెళ్ళిపోయింది సార్ ఆల్రెడీ. సో ఇక దాని మీద ఎంక్వైరీ మొదలు కాబోతుంది. ఏముండబోతుంది ఎంక్వైరీకి సంబంధించి ఏంటంటే, అసలైనటువంటి వివేకానంద రెడ్డిని చంపినటువంటి వాళ్ళు, చంపమని చెప్పినటువంటి వాళ్ళు బయటికి ఇప్పుడు రావాలి. దీని వెనక ఉన్నటువంటి, ఎందుకంటే చాలా వరకు కూడా ఎంపీ సీట్ కోసమనో లేకపోతే ఇంకొకటి అనుకున్నారు. అసలు ఈ మొత్తం కథ రచన చేసినటువంటి అసలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. ఎవరు వాళ్ళు? తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ ఆల్రెడీ సిబిఐ అధికారులు వెళ్ళారు, తాడేపల్లిలో విచారించారు, వచ్చారు. ఆ నివేదిక కూడా గోప్యంగానే పెట్టారు. మరి వాళ్ళేం చెప్పారు? ఈరోజు సునీత ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్లు, కొన్ని చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్లనే ఇవ్వడం జరిగింది సార్. అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఆ తర్వాత ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా అధికారులకి 2-3 రోజుల్లోనే ఇవ్వబోతున్నారు. ఏమున్నాయి ఆమె దగ్గర? సునీత దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయంటే మనం చూసాం. గతంలో ఆమె ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఏ విధంగా టోటల్ అక్కడ ఉన్నటువంటి ఆధారాలను చెరిపేశారు అనేటటువంటి వాటి మీద మొత్తం వీడియో ప్రజెంటేషన్ ఆమె చేసింది. ఆ ప్రజెంటేషనే కాకుండా అసలైనటువంటి దానికంటే
ఎక్కువ ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆ ఆధారాలు ఏంటంటే సార్, ఎస్ దీని వెనుక కొంతమంది అదే రోజు కుటుంబానికి సరే, ఎన్ని కాదు కానీ సంబంధించినటువంటి ఒకరోజు నేను ఇంటి దగ్గర లిఫ్ట్ వెళ్ళబోతున్నప్పుడు నా దగ్గరికి భారతి గారు వచ్చి నన్ను బెదిరించారు అని గతంలో ఒకసారి డైరెక్ట్గా సునీత చెప్పింది. మరి ఇప్పుడు సిఐడికి కూడా సిబిసిఐడికి కూడా సునీత ఆ కంప్లైంట్ ఇచ్చిద్దా భారతి గారి మీద? డెఫినెట్గా సార్. ఇచ్చిదా? ఎందుకు అంటే అదే ఇస్తుందా? ఎందుకంటే ఓ. ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏముందంటే ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇంటి పెద్దనే చంపేశారు సార్. సో సొంత కూతురు, ఇక్కడ కూతురు ఉంది, కూతురు ఒకవైపు ఉంది, వదిన ఉంది కదా? పెద్దను కూడా చంపేశారు. మరి వదిన కదా, అన్న కదా? వదినే సార్, కరెక్ట్ మీరు చెప్పిన వదిలే. మరి ఎలా చంపారు, ఎందుకు చంపారు, చంపడానికి గల కారణం ఏంటి, ఎంపీ సీటు చంపితే వచ్చే ప్రయోజనం ఏంటి, ఇది కూడా ఉంది కదా సార్ మధ్యలో. చంపితే వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. అలా బయటికి రావడంలో ఏదో ఈరోజు ఆమె వెళ్ళారు, ముఖ్యమంత్రి కలిశారు, వచ్చారు, అది మాత్రమే కనపడుతుంది సార్. కమింగ్ డేస్ అనేది ఉంటుంది. ఆ కమింగ్ డేస్లో సిబిసిఐడి కాదు సార్, సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడితే ఖచ్చితంగా అప్పుడు టోటల్ పిక్చర్ అంతా కూడా తెర మీదకి రాబోతుంది. వన్స్ తెర మీదకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి, భారతి వీళ్ళిద్దరూ కూడా సిబిసిఐడి ఎంక్వైరీకి హాజరు కావాల్సిందే. ఎందుకంటే ప్రధానంగా సునీత చెప్తున్నటువంటి పదే దీని వెనక ఉన్నారు, దీని వెనక కొంతమంది శక్తులు ఉన్నారు, వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది. లేకపోతే వీళ్లకు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్లకు ఎవరికి కూడా అక్యూజ్డ్ పర్సన్స్కి అంత ధైర్యం లేదు. ఆ ధైర్యము బలం అంతా కూడా బిహైండ్ ఉన్నటువంటి పెద్దలే. ఆ పెద్దలు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి, భారతి. సో వాళ్ళిద్దరి ప్రమేయం ఉండబట్టి ఇదంతా కూడా జరిగింది. అవినాష్ రెడ్డి ఇంకా కూడా ఇప్పటికీ కూడా అరెస్ట్ కాలేదు. అరెస్ట్ మీన్స్ అంటే సిబిఐ వాళ్ళు పిలిపించారు, కూర్చోబెట్టారు, సంతకం తీసుకున్నారు, పంపించారు. అది కాదు సార్ అరెస్ట్ అంటే ఒరిజినల్ గా కూడా పర్ఫెక్ట్ గా కూడా పద్ధతి ప్రకారం పేపర్ మీద ఆన్ రికార్డు వెళ్ళాలి. అదంతా కూడా ఏమీ జరగలేదు. మిగిలినటువంటి వాళ్ళందరినీ మాత్రం అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డి మాత్రం వదిలేశారు. అసలైనటువంటి వాళ్ళు ఇంకా కూడా దొరకలేదు. కాబట్టి ఇక దొరకాలి అనేటటువంటి ఫిర్యాదే ఈ రోజు అదేదో నీకు అప్పచెబితే పోయిద్ది ఇన్వెస్టిగేషన్ వరకు ఎత్తుకొచ్చి తోమేస్తావు, అయిపోయింది 2 నిమిషాలు. 6 సంవత్సరాల సార్. అదే జత్వానీ కేసు అనగానే 6:30కు కంప్లైంట్ అయిపోతుంది, 11:30కి ఫ్లైట్ ఎక్కుతుంది. ఓకే రైట్, సరే ఓకే నెక్స్ట్